నమో నమః. గంధం పరికల్పయామి, హరిద్రం పరికల్పయామి. ఒక పుష్పం దీపం కుంది దగ్గర వేసి నమస్కారం చేసుకోమ్మా. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. పుష్పం పరికల్పయామి. రెండు నక్షత్రాలు కూడా వేయమ్మా. శ్రీ దీపారాధాధిష్టాన దేవతాయే నమో నమః. అక్షతాం సమర్పయామి. నమస్కారం చేసుకోండి దీపానికి. ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి ఈ చెంపుతోటి ఆచమనం చేయండి. 3 సార్లు ఈ చేతులు పోసుకుని తాగండి. ఆచమ్య. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. నీళ్ళు అలా కింద వదిలిపెట్టేసి చేయగలిగేసి. గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ పృథ్వీమన అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షయ నారసింహ అచ్యుత జనార్దన భూయేంద్ర. హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడు వేసి నమస్కారం చేయండి. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తే వరిష్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈసారి చక్కగా ఇలా 3 వేలతోటి కూడా అక్షతలు తీసుకుని ఈ చూపుడు వేలు గాని చిటికిన వేలు గాని పూజకి పనిచేయమన్నమాట. చేస్తూ ఉండమ్మా. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీ పురందరాభ్యాం నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య. ఈసారి 2 అక్షతలు ఇలా ఎడమ పక్కగా వేసుకోండి. ప్రాణానాయమ్య. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః నాశనం ప్రళయామితి సంప్రోక్యం ఋషిభిః పరికల్పితం. చక్కగా వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రావణే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే శుక్లపక్షే. ఈసారి మీరు ఏ రోజైతే ఏ తిథి రోజైతే వ్రతం చేసుకుంటున్నారో తిథి ఉంటుంది కదా, అది మామూలుగా ఏకాదశ పాడ్యమ లేకపోతే నవమ మీకు పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ. ఎందుకంటే 4 వారాలు వస్తాయి. 4 వారాలు చేసుకున్నారు లేదా 2వ వారం చేసుకున్నారు కాబట్టి వాసరే. అలాగే దీన్ని భృగువాసరే అంటారు శుక్రవారం కాబట్టి మీరు భృగువాసరే అని చెప్పుకోండి. భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ ఏంటంటే మీ యొక్క గోత్రము, మీ భర్త పేరు, మీ పేరు, మీ పిల్లల పేర్లు, మీ కుటుంబ సభ్యుల పేర్లు అన్ని చెప్పుకోండి. మీకు ఏదైనా వ్యాపారాలు ఉన్నాయనుకోండి, ఆ వ్యాపారాల పేరు కూడా చెప్పుకోండి. సంస్థల పేరు. నామధేయస్య గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్రే సమేతోహం. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి వ్రత సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. సారి 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని పల్లెలో వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి ఈ ఆచమనం చేసిన చెంబు ఉంది కదా, ఇది తీసి పక్కన పెట్టేసుకోండి. ఇది ఇంగిలైపోయింది కదా, ఇంకా దీంతో మనకి పని లేదనమాట. ఇప్పుడు ఇంకొక చెంబు ఉంది కదా, ఇదే మనకి కలశారాధన అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఉద్దరం ఇందులో వేసుకుని ఈ చెంబుకి
3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా अर्घ्वेदोद यजुर्वेद सामवेदो ह्यधर्मणः अंगैश्च सहिताः सर्वे कलशाम्बुसमाश्रिताः कलशे गंध पुष्प अक्षतान् निक्षिप्य ఈసారి ఈ కలశలో ఓ పుష్పం తీసుకుని పుష్పాన్ని చక్కగా ముందర గంధంలో ముంచండి. తర్వాత ఇలా అక్షతంలో ముంచండి. ఈ పుష్పాన్ని కలశలో వేసేయండి. కలశే గంధ పుష్ప అక్షతాన్ నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య ఇలా చేయాలా మూత వేయండి. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశేషు ధావతి శ్రీనోవర్మ విగాహతే అభిద్రోణా కణిక్రదతు ఓం ఆపోవా ఇదకం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపో నమాపో అమృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపః సత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువస్సు పరాప ఓం. ఈసారి అందులోనే పుష్పంతో శ్రీకారాన్ని చుట్టండి. ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధి మహాగణాధిపతి పూజార్థౌ వరలక్ష్మీ వ్రతార్థౌ దురితక్షయకారకాః కలశోదకేన. ఆ నీళ్ళు ఈసారి పుష్పంతో దేవుడి మీద చల్లమ్మా, దేవుడి మీద చల్లండి. అలాగే అమ్మవారి మీద చల్లండి. దేవము ఆత్మానంచ అంటే మీ మీద చల్లుకోండి. ఆత్మానంచ పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఇలా పూజా ద్రవ్యాలన్నింటినీ కూడా చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అంటే ఈ మంత్రాలలో ఉండే అర్థం ఏమిటంటే కనుక ఆ యొక్క కలశలోకి ఏవైతే భూమండలంలో ఉండేటటువంటి పవిత్ర గంగా జలాలు ఉంటాయో అవన్నీ కూడా కలశలో కలమని మనం మంత్రాలతో ఆహ్వానం చేశాం. ఇప్పుడు ఆ యొక్క కలశలో ఉన్న నీళ్ళన్నీ పవిత్ర గంగా జలాలతో సమానం కాబట్టి ఆ నీళ్లు దేవుడి మీద మన మీద పూజా ద్రవ్యాల మీద చల్లడం వల్ల ఇవన్నీ శుద్ధయ్యాయి, మనం కూడా శుద్ధయ్యాము, పూజ ప్రారంభం చేసుకోవచ్చు అని అర్థం. ఇప్పుడు మనం ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకుంటాం, తర్వాత వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. ఇప్పుడు ఒక పుష్పం పట్టుకుని నమస్కారం చేయండి. ఇలాంటి తొడుములు కానీ ముచ్చుకలు కానీ ఉంటే తీసేయాలి. పుష్పాన్ని పట్టుకుని నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మా భోగం జోపస్యేవ సూర్యముచ్చరం మమవదే మృయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. ఈసారి పుష్పలాగా వినాయకుడి దగ్గర వేసేసేయండి. మళ్ళా పుష్పం గురించి నమస్కారం చేయండి. ఓం గణపతి భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతదస్సేదసాదనం శ్రీ మహాగణాధిపతయ నమః ధ్యాయామి వేసేయండి. అలాగా సారి 2 అక్షంతలు కూడా వేయండి గణపతి మీద. శ్రీ మహాగణాధిపతయ నమః ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఒక ఉత్తరణతో నీళ్లు తీసుకుని గణపతికి ఇలా చూపించి ఇలా పల్లెలో వదిలిపెట్టండి. అలా 3 సార్లు చేయండి. శ్రీ మహాగణాధిపతయ నమః పాదయోః ఆద్యం సమర్పయామి. మళ్ళా శ్రీ మహాగణాధిపతయ నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా శ్రీ మహాగణాధిపతయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి ఆ పుష్పంతో నీళ్లు గణపతి మీద చల్లుతూ ఉండండి. ఓం ఆపోహిష్టామయోభవస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే ఆ నీళ్ళు అలా గణపతి మీద చల్లుతూ ఉండండి. ఓం ఆపోహిష్టామయోభవస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యోమశ్వతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామవో. శ్రీ మహాగణాధిపతయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలు. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం ఈసారి ఇందాక వస్త్రాలు చేసుకోమన్నాను కదా పత్తితోటి, అవి చేస్తే కనుక అవి పట్టు నమస్కారం చేయండి. లేదు మీరు చేయలేదనుకోండి అక్షతలు పట్టు నమస్కారం చేయడం పర్వాలేదు. అమ్మ పట్టుకోమ్మ. ఓం అభివస్త్ర సంవత్సరాంజరుషాభిజేన శుద్ధిగా పూయమా ఆనః అభిచంద్ర భక్తవేదో హిరణ్యాభ్యస్వా రథినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. సరే ఇలా యజ్ఞోపేతం తయారు చేస్తే కనుక యజ్ఞోపేతం పట్టు నమస్కారం చేయండి. యజ్ఞోపేతం మీరు చేయలేదనుకోండి అక్షత పట్టు నమస్కారం చేయొచ్చు. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్కాతు ఆయుష్యమగ్రేయం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం
శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవేతం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసాను. ఈసారి ఒక పుష్పాన్ని గంధంలో ఉంచి ఆ పుష్పాన్ని గణపతి దగ్గర వేసేయండి. ఓం గంధద్వారాంగరాదర్శాం నిత్యపుష్టాం గణేశనే ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం నుంచి నమస్కారం చేయండి. ఓం ఆయనే తే పరాయణే శ్రీ మహాగణాధిపతయే నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. ఆభరణార్థాలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ఇలా 3 వేలతోటి కొంచెం కొంచెం అక్షతలు పూజ చేస్తున్నాడు. గణపతి దగ్గర పూజ చేస్తున్నామా. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిల, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః షోడశనామ పూజాం సమర్పయామి. ధూపం. లేదా ఏదైనా సమస్యలతో బాధపడుతున్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి పిల్లలకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నం చేస్తాము. ఆ గణపతిని చూపించండి. ఓం మనస్పత్యుర్భవయద్దుజే శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. పక్కన కూర్చేసుకోండి. దీపాన్ని నమస్కారం చేయండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే రాహి నరకాద్ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి పసుపు వినాయకుడి దగ్గర కాస్త తమలపాకు వేసుకొని గుడి పక్కన వేసుకుని ఒక 2 అరటిపళ్ళు పెట్టండి. అలాగే ఒక బెల్లం ముక్క కూడా పెట్టండి. ఈసారి ఆ అరటిపళ్ళ మీద బెల్లం ముక్క మీద నీళ్ళు చల్లండి. పుష్పంగా నీళ్ళు చల్లండి. ఓం భూర్భువస్సువః వర్తేన అపరిషించామి. అమృతమస్తు అమృతోపస్తమసి. ఇలా ఈసారి తాంబూలం, ఒక తాంబూలం తీసుకుని గణపతి గణం పక్కన పెట్టేయండి. పక్కన పెట్టండి పుష్పం. ఇలా ఎడం పక్కన పెట్టండి. ఓం పూగే ఫలైశ్చ కర్పూరైర్ హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్తరిషిధారయ. కలగెత్తుకోండి. తేజో నీరాజనం చక్షుస్తరిషిధారయ. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టు నమస్కారం చేయండి. పట్టు నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేగ దంతశ్చ కపిలో గజకర్ణిగః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతర్గణాధ్యక్ష పాలచంద్రోగజాననః వక్రతుండ శోర్పకర్ణో హేరంభస్కందపూర్. పట్టు నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేగ దంతశ్చ కపిలో గజకర్ణిగః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతర్గణాధ్యక్ష పాలచంద్రోగజాననః వక్రతుండ శోర్పకర్ణో హేరంభస్కందపూర్వజః. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. విద్యారంభే వివాహ పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ పరికల్పయామి. ఈసారి 2 అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పల్లెలో పెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీతస్సు ప్రసన్నో భవతు. మీరు పూజ చేసినటువంటి అక్షతలు సరస్వతి. ఈసారి ఆ బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి నిలబెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞేన యజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసం తే హరాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః గణపతిం యథాస్థానముద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి ఆ పసుపు వినాయకుడిని ఆకుతో సహా తమలపాకుతో సహా తీసి ఇలాగా లక్ష్మీదేవి పక్కన పెట్టేసుకోండి. పూజ అంతా అయిపోయాక ఆ గణపతిని తులసికోటలో కానీ మొక్కలో కానీ కలిపించారు. బియ్యం పళ్ళని చూసారా, ఇది మీరు తీసుకోకూడదు. మీ ఇంటి బ్రాహ్మణులు కానీ లేదా మీ ఇంటి దగ్గర ఏదైనా గుడి ఉంటే గుళ్ళో పూజారి గారికి కానీ ఇచ్చేయండి. విదేశాల్లో ఉండేవారైతే కనుక ఈ బియ్యాన్ని పర్వాణంలో కానీ తయారు చేసి
భవతి సంప్రోక్యం ఋషిభిః పరికల్పితం వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాతదుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రవణ ముహూర్తే ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ పరాభవ నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణ మాసే శుక్లపక్షే. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగానే మళ్ళా తిథి చెప్పుకోండి. తిథియాం వాసరః వాసరస్తు భృగువాసరే, మళ్ళా భృగువాసరే అని చెప్పుకోండి. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గణ విశేషణ విశిష్టాయ శుభచితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య, మళ్ళా ఇందాకట్లాగే మీ గోత్రము, మీ పేరు, మీ భర్త పేరు, మీ పిల్లలు, కుటుంబ సభ్యుల పేర్లు అన్ని చెప్పుకోండి. అలాగే మీకు ఏదైనా వ్యాపార సంస్థలు ఉంటే వాటి పేరు కూడా చెప్పుకోండి. గోత్రస్య రామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య నమస్కారం చేసుకుని చెప్పండి చెప్పినట్టుగా. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్ర రత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి దేవత సంపూర్ణ అనుభూతి సిద్ధ్యర్థం కోటి లాభ ప్రాప్త్యర్థం గృహే సమస్త ధన కనక వస్తువాహన యోగ్యత సిద్ధ్యర్థం అస్మిన్ దివసే వరలక్ష్మి వ్రతాఖ్యై శుభకర్మణి యథాశక్తి వరలక్ష్మి వ్రతం కరిష్యే. తదంగా కలశారాధనం కరిష్యే, తదంగా ప్రతిమాశోధనం కరిష్యే. ఈసారి 2 అక్షరాలు తీసుకుని నీళ్లు పోసుకుని పళ్ళలో వదిలిపెట్టండి. తదంగా ప్రతిమాశోధనం కరిష్యే సర్వే కలశాంబుసమాశ్రితాః కలశే. ఈసారి ఆ నీళ్ళు అందులో పోయండి, కలశే పెట్టుకోండి. ఇట్లా పెట్టమ్మ పట్టుకోలాగా మామిడి కొమ్మలా పెట్టి పట్టుకోండి. ఓం కాండాత్ ప్రడోహంతి పరుషపరే ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ. ఈసారి కొబ్బరిలో పెట్టండి, దాని మీద పెట్టమ్మ. యా ఫలనీర్యా అఫలా పుష్పాయా చ పుష్పణీః బృహస్పతి ప్రసూత స్థానం ముంచత్వగవః సహ. గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి, కొబ్బరికాయకి కుంకుమ కూడా బొట్టు పెట్టండి. అలాగే ఇలా చిలకలా చుట్టూ జాకెట్ ముక్కుంది కదా, దీన్ని ఇలా పైన పెట్టండి. ఓం యువం వస్త్రాన్ని పేవ సామసాధే యువరచిద్రామంతవో హసర్గా ఆహ అవాతిరతమును తాన విశ్వత్తేన మిత్రావరుణాస చేతే. మళ్ళీ దీనికి కూడా గంధం రాసి బొట్టు పెట్టండి జాకెట్ ముక్కి. ఎస్. ఈసారి గాజులు ఉన్నాయి కదా, గాజులు పైన వేయండి. ఓం ఆభరణం కృత్వా సజుత్తరేర్విరుత పార ఇష్టవః. ఇప్పుడు ఈ పక్కన పెట్టండి, 2 చేతులు పెట్టుకుని పెట్టచ్చు. పక్కన పెట్టేమ్మా. ఓం ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం. పంచామృతాల్లో కన్నా వేసుకుని ఆ రూపుని చల్లుతూ ఉండండి. పంచామృతాలతో రూపుని అభిషేకం చేస్తూ ఉండాలి. సంగతే ధరిగ్రామణో అకారుషం విష్ణోరస్య వాజనః స్వరభినాముఖ కరతు ప్రణా. ఈసారి రూపు ఉంది కదా, రూపుని ఎడమ చేతిలో వేసుకోండి. తవలపాకు ఎడమ చేతిలో వేసుకోండి అమ్మా, తవలపాకు ఎడమ చేతిలో వేసుకో. ఈ రూపున తవలపాకు మీద పెట్టుకో. ఈసారి కుడి చేతితోటి ఈ ఒక తవలపాకు అవపాలో కానీ పంచామృతాల్లో కానీ వేసుకుని ఆ రూపు మీద చల్లుతూ ఉండండి. పంచామృతాలతో రూపును అభిషేకం చేస్తూ ఉండాలి. అలా కొంచెం చల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతతే విశ్వత స్వామ ఉష్ణీయం భవాభాజస్య సంగతే ధరిగ్రామణో అకారుషం విష్ణోరస్య వాజనః స్వరభినాముఖ కరతు ప్రణాయోగం శుదారుషదు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోపస్య విదోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ సో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్న సంతోషధీః మధునక్తం ముతోషచ మధుమత్పార్ద్యవకం రజః మధుద్యోరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః స్వాదుపవస్సు దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవీతు నామనే
స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమామదాభ్యః. చాలు. సరే మామూలు నీళ్ళు కూడా చల్లమ్మా. ఓం ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జేతదాతన మహేరణాయ చక్షసే యోవశవతమానసస్తస్య భాయేతే హనః ఉషతీరేవ మాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ నింబత ఆపో జనయథా జనః. పంచామృత స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలు. సరే ఇలాగ ఆ తోలపాకులో నీళ్ళు అలా ఉపయోగపడలేదు అది ఒప్పేసి ఇప్పుడు ఆ రూప్కి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టమ్మా. గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. పెట్టి ఆ రూపుని తమలపాకుతో సహా ఇలా లక్ష్మీదేవి దగ్గర పెట్టేసుకోండి. వరలక్ష్మీదేవి దగ్గర పెట్టుకోండి. మీరు ఏదైనా ఆభరణాలు చేయించుకుంటే కనుక నగలు, బంగారపు నగలు అవి కూడా ఇలా లక్ష్మీదేవి దగ్గర పెట్టుకోవచ్చు అనమాట. అలాగే రూపు పెట్టుకున్న తర్వాత తోరము కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టుకోండి. ఈసారి మనం వరలక్ష్మీదేవి పూజ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఒక పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ వాహనాలు చేయించుకుంటే కనుక నగలు, బంగారపు నగలు అవి కూడా ఇలా లక్ష్మీదేవి దగ్గర పెట్టుకోవచ్చు అనమాట. అలాగే రూపు పెట్టుకున్న తర్వాత తోరము కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు ఒక పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం ఇలా లక్ష్మీదేవి దగ్గర పెట్టేసుకోండి. వరలక్ష్మీదేవి దగ్గర పెట్టుకోండి. మీరు ఏదైనా ఆభరణాలు చేయించుకుంటే కనుక నగలు, బంగారపు నగలు అవి కూడా ఇలా లక్ష్మీదేవి దగ్గర పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఈ రూపు పెట్టుకున్న తర్వాత తోరము కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టుకోండి. ఈసారి మనం వరలక్ష్మీదేవి పూజ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఒక పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః. ధ్యాయామి. అమ్మవారి దగ్గర వేసేయండి పుష్పం. మళ్ళా ఇంకో పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. ఓం తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి ఇలా ఉద్ధరణతో నీళ్లు తీసుకుని అమ్మవారికి కాళ్ళు కడుగుతున్నట్టుగా చూపించి ఇలా వదిలిపెట్టండి. ఓం అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రీయం దేవి ముఖప్పయే శ్రీర్మా దేవి చుషుదాం. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః. పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళా ఉద్ధరణతో నీళ్లు తీసుకుని అమ్మవారి చేతులకు చూపిస్తున్నట్టుగా చూపించి పళ్ళెలు వదిలిపెట్టండి. ఓం కాంశో స్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. వదిలిపెట్టండి. సార్ మళ్ళా ఇంకోసారి ఉద్ధరణతో నీళ్ళు తీసుకుని మొహాన్ని చూపించి వదిలిపెట్టండి. ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. చాలు. స్నపయామి. సార్ మళ్ళా ఈ పంచామృతాలు ఉన్నాయి కదా అవి అమ్మవారి మీద చల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే ఘదిగ్రావున్నో అకారుషం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోపస్సవితోత్పన త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయతే మాధ్వేన సంతోషధీః మధుమత్పార్థివగుండయః మధుజ్యోరస్తు మధుమాన్నో వనస్పతిర్ అదాభ్యః. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః. పంచామృత స్నానం సమర్పయామి. చాలండి. ఈసారి మామూలు ఇల్లు చల్లండి వరలక్ష్మీదేవి మీద. ఇంకో పుష్పం ఉంది కదా అందులో. ఓం ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీదేవి నమః. పంచామృత స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలండి. ఈసారి చీర ఉంటే కనుక ఆ చీర తీసుకుని నమస్కారం చేయండి. దీనికి ఏమైనా పసుపు బొట్టు పెట్టకపోతే పెట్టండి. మేము పెట్టేశాం. ఆ చీరలో చూపించేసి పక్కన పెట్టేసుకోండి పల్లెల్లో ఎక్కడైనా. సరే జాకెట్ ముక్క ఉంటే కనుక జాకెట్ ముక్కకి కూడా పసుపు బొట్టు పెట్టి అమ్మవారి చూపించి పక్కన పెట్టండి. ఓం క్షుత్ పిపాశామలాం జ్యేష్ఠామ లక్ష్మీర్నాశయామ్యహం అభో తపసమృద్ధంచ సర్వాన్మృతమైగ్రహాత్. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః. కంచుకోం సమర్పయామి. చూపించమ్మా. ఇలా ఇచ్చేసి పక్కన పెట్టేసుకోండి. ఈసారి ఒక పుష్పాన్ని గంధంలో ఉంచి అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఓం గంధద్వారాంతరాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం.
శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవ్యే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి గాజులు ఉంటే కనుక గాజులు తీసి నమస్కారం చేయండి, లేదనుకోండి ఓ పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. ఓం మనసక్కామమాకూతిం పశూనాం రూపమన్నస్య మయశ్రీ శ్రేయతామ్యచః శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవ్యే నమః ఆభరణం సమర్పయామి. మొదట పుష్పాలు పూజ చేస్తూ ఉండండి, తర్వాత కుంకుమ పూజ చేద్దరు కానీ. మొట్టమొదటి నేను అధాంగ పూజ చెబుతాను, పుష్పాలు పూజ చేయండి. ఓం ఓం అనుకుంటూ తీసుకోమ్మా, ఒక్క పుష్పం పూజ చేయమ్మా. ఓం చంచలాయే నమః. మీరు ఓం వరలక్ష్మీదేవ్యే నమః అనుకుంటూ వేయాలి, అర్థమైందా? ఇలా 3 వేలతోటి అన్నమాట. ఓం వరలక్ష్మీదేవ్యే నమః అనుకుంటూ ఒక పుష్పం వేస్తుంది. ఓం చంచలాయే నమః పాదౌ పూజయామి. ఓం చపలాయే నమః జానుని పూజయామి. ఓం పీతాంబరాయే నమః ఊరు పూజయామి. ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయే నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయే నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠే నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయే నమః ముఖం పూజయామి. ఓం శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి. ఓం సువాసికాయే నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రియే నమః నేత్రే పూజయామి. ఓం రమాయే నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయే నమః శిరః పూజయామి. ఓం వరలక్ష్మీదేవ్యే నమః సర్వాణిలింగాన్ని పూజయామి. ఈసారి పుష్పాలు ఉంటే పుష్పాలు చేయండి, పుష్పాలు అయిపోతే కుంకుమ పూజ చేయండి, మీ ఇష్టం, చేస్తూ ఉండండి అలా. కుంకుమ పూజ చేయమ్మా ఈసారి. ఓం ప్రకృత్యై నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శూచ్యై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయ్యై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్త్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం క్రోధసంభవాయై నమః. ఓం అనుగ్రహపదాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షియై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభయే నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇంద్రశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్టయై నమః. ఓం శివాయై నమః. ఓం శివకట్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్టయై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్త్యై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్ష్యై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వపుత్రవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాయై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః. ఓం భవస్య దేవస్య పత్న్యై నమః. ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః. ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః. ఓం పశుపతేర్దేవస్య పత్న్యై నమః. ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః. ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః. ఓం మహతో దేవస్య పత్న్యై నమః. శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవ్యై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఇంకొక 2 అగరబత్తులు ఉన్నాయి కదా, అవి వెలిగించండి. ఇలాగే పూజ అంతా అయిపోయిన తర్వాత అయినా సరే ఆ పని మాత్రం చేయని మర్చిపోకుండా ఈసారి అగరబత్తుల పక్క చూపించండి.
ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే యచదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమః పరియామి. ఇలా ఇచ్చేసేయండి, పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమ మాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ కొట్టాక ముచికి తీసేసి జగ్గ పళ్ళెల్లో పెట్టుకుని బెల్లము కుంటే బెల్లము కొబ్బరికాయలో వేసి మీరు పరమాన్నం, పులిహార, బూర్లు, గారెలు, నైవేద్యాలు ఏవైతే మొత్తం నైవేద్యాలు అన్ని కూడా ఇలా అమ్మవారి ఎదురుగా పెట్టుకుని ఇలాగా ఈ నైవేద్యాలన్నింటి మీద పుష్పంతో నీళ్ళు చల్లండి. నీళ్ళు చల్లమ్మా. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.